డెకరేషన్ అయితే నిజంగా చాలా బాగుంది. కళ్ళు తిప్పలేకపోతున్నాం. డెకరేషన్ నుంచి ఫుడ్ వరకు అన్ని అరేంజ్మెంట్స్ రేఖే చేసింది. రాఘవన్నయ్య చాలా లక్కీ కదా రేఖ ఆయన లైఫ్ లో ఉన్నందుకు. అన్నా 7 గెస్ట్లున్నారు, వాళ్ళు ఉల్లి వెల్లుల్లి తినరు. సో మీరు కొంచెం చూసుకోండి, మీకు గుర్తుంటుంది కదా. రేఖ, థ్యాంక్ యూ. రాఘవ్ బర్త్డే అరేంజ్మెంట్స్ బాగున్నాయి. మీకు నచ్చిందా ఆంటీ? నా కష్టం ఫలించింది. థ్యాంక్ యూ నర్మదా ఆంటీ. నువ్వు ఉన్నతిని ఇన్వైట్ చేయడానికి వెళ్ళావు కదా, తనొచ్చిందా? ఇంతవరకు అయితే రాలేదు, కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది తను తప్పకుండా వస్తుంది. ఈ డెకరేషన్ ఇదంతా రాఘవ్ కళ్ళల్లో మెరుపు తీసుకురాకపోవచ్చు, కానీ ఉన్నతి వస్తే ఆయన కళ్ళల్లో అది కనిపిస్తుంది. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే రేఖ. కానీ ఉన్నతి ఈ సమయంలో చాలా కోపంగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు రారు. కానీ నాకు సంతోషంగా ఉంది. నువ్వు ప్రయత్నం అయితే చేసావు కదా. అలా అని ప్రతి ప్రయత్నమూ సఫలం కావాలని లేదు కదమ్మా. నువ్వేం చిన్నపుచ్చుకోకు. శైలజ, ఈ పన్ని ట్రై చేసి చూడు, చాలా బాగుంది. నేనేమి తిన్ను. నాకు ఎందుకో ఏదోలా ఉంది. నోరు బాగోలేదు, ఒంట్లో కూడా బాగోలేదు. అయితే నేను నీకోసం పుల్ల పుల్లగా ఏమైనా తీసుకొస్తాను. ఏమైంది పిన్ని గారు? నేను నిమ్మరసం తీసుకురానా? వద్దొద్దు. నువ్వు కేవలం నీ భర్త పార్టీ మీద దృష్టి పెట్టు. నేను బాగానే ఉన్నానులే. లేదు లేదు, అలా ఎలా? భగత్ గారు నిమ్మరసం ఇవ్వండి. పిన్ని గారు ఇది తీసుకోండి, కొంచెం తాగండి, మీకు మంచిగా అనిపిస్తుంది. ఇంతకీ బర్త్డే బాయ్ ఎక్కడున్నాడు? అది రాఘవ్ ఇప్పుడు రెడీ అవుతున్నారు. అమ్మా రేఖ, తనకి తెలుసు కదా ఈరోజు తన పుట్టినరోజు పార్టీ అని, పెళ్లి కాదని. తలపాగా కట్టించుకున్నాడా ఏంటి? లేదు లేదు, వచ్చేస్తూ ఉంటారు. ఉన్నతి, నర్మదా ఆంటీ, వెళ్ళండి, వెళ్ళి ఉన్నతిని కలవండి. అమ్మా రేఖ, నువ్వీరోజు మళ్ళీ అసంభవాన్ని సంభవం చేశావు. నువ్వు ప్రతి అసంభవాన్ని సంభవం చేసేస్తావు కదా రేఖ. ప్రతి దాన్ని సరిచేసేస్తూ ఉంటావు. కానీ ఈరోజు నేను రాఘవ జీవితంలో తుఫాను తీసుకురాబోతున్నాను. దాన్ని నువ్వు ఏం చేసైనా సరే మార్చలేవు రిపోర్టర్ రేఖ. అన్నయ్య, Wish you a very happy birthday, Anaya. Thank you. Thank you so much వచ్చినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ డ్రెస్లో మీరు చాలా అందంగా ఉన్నారు. రేఖ, నువ్వు ఏర్పాట్లు ఎంత బాగా చేయించావో, కానీ నువ్వు ఇలా ఒక్కదానివే ఇక్కడెందుకు నిలబడ్డావు? రా, అందరినీ కలువు. వద్దమ్మా, నేను ఇక్కడే ఉంటాను. కానీ
అమ్మ రేఖ, నువ్వేం దిగులు పడకు. ఈ దూరం కూడా త్వరలోనే పోతుందిలే. ధ్రువ్ ఒక్కడిదే కాదమ్మా, ఇంకొకరి క్షమాపణ కూడా కావాలి. హలో 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 ఎవ్రీవన్ లిజన్. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది కాబట్టి ఇక ఆలస్యం ఎందుకు? నాన్న రాఘవ్, ఇక గుండెల్లో తూట్లు పడవడం ఆపి ఆ కేక్కి తూట్లు పొడిచే. అది తినడానికి మేమందరం తప్పించిపోతున్నాం. 3, 2, 1, let's go. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, Raghav. Dear. Happy birthday to you. లేదు నాన్న, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది. కానీ నాన్న, నేను ఈ కేక్ నైతే అస్సలు తినలేను. ఉన్నట్టుండి ఆరోగ్యం సరిగ్గా లేదనిపిస్తోంది. అసలు ఏమీ తినాలనిపించట్లేదు. ఓకే అత్తయ్య. ఏం రెండవ మమ్మీకి పెట్టవా? ఏమైంది రాఘవ్? ఎవరిని వెతుకుతున్నావు? అత్తయ్య, అది రేఖ. జాగ్రత్తగా చూడు బాబు, తను ఇక్కడే ఉంది. రేపు పార్టీలో అందరి ముందు నా కోసం పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. విష్ నెంబర్ 1. నాట్ బ్యాడ్ వైఫీ. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఎందుకో ఇలా